సో నెక్స్ట్ మనం బీచ్కి వెళ్ళబోతున్నాం. సో ట్రాఫిక్ సిగ్నల్ పడినట్టుంది ఇప్పుడు. ఇక్కడ రోడ్స్ అంత బాగాలేనట్టు ఉన్నాయి. సో ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే కోవలం బీచ్ వస్తుంది. మనం ఇప్పుడు కోవలం బీచ్కి వెళ్తున్నాం. కోవలం బీచ్ ఈసీఆర్ రోడ్లో ఉంటుంది, ఈస్ట్ కోస్ట్ రోడ్లో. సో ఇప్పుడు మనం క్రాస్ అయింది ఈస్ట్ కోస్ట్ రోడ్ అనమాట. నార్మల్గా ఈస్ట్ కోస్ట్ రోడ్లో చాలా బీచెస్ ఉంటాయి అండ్ పాండిచ్చేరి కూడా ఇదే సేమ్ రూట్లో స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. పాండిచ్చేరి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 150-180 km ఉంటుంది. కోవలంలో కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువనే ఉంది. సో మనం బీచ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే కోవలం బీచ్. ఇక్కడ సర్ఫింగ్ స్కూల్ ఉంది పక్కనే. ఇక్కడ సర్ఫింగ్ క్లాసెస్ అవుతూ ఉంటాయి. దగ్గరికి వెళ్తే చూపిస్తా. ఐ థింక్ యూ కెన్ సీ ద సర్ఫింగ్. జనాలు సర్ఫింగ్ చేస్తుంది. సో బీచ్ చూస్తుంటే చాలా దగ్గరికి వచ్చేసినట్టు ఉంది ముందుకి. లాస్ట్ టైం విజిట్ చేసినప్పటికి ఇప్పటికి. సో ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే సర్ఫింగ్ స్కూల్ అనమాట ఇక్కడ కోవలం బీచ్లో. ఇది సర్ఫింగ్ స్కూల్ అనమాట. ఇక్కడ ఫారెన్ నుంచి కూడా చాలా మంది వచ్చి నేర్చుకుంటూ ఉంటారు. సో అక్కడ కనిపిస్తున్న బ్యాక్ సైడ్ ఆ ఇది గెస్ట్ హౌస్ లా ఉంటుంది. సో ఇక్కడ ఉంటారు ఫారినర్స్ మ్యాక్సిమం. సూర్య దిగుదాం అనుకుంటున్నాడు. సో షర్ట్ ఇప్పుతున్నాడు. ఓకే గాయస్, మనం ఇప్పుడు బీచ్ కంప్లీట్ అయిపోయింది. తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాం రూమ్కి. బీచ్లో కొన్ని వ్యూస్ బాగా వచ్చాయి, అది నేను పెడతాను వీడియోలో. సో మనం ఈసీఆర్ రోడ్ మీదకి వచ్చాం. ఇదే ఈసీఆర్ రోడ్, ఈస్ట్ కోస్ట్ రోడ్ ఆఫ్ చెన్నై. సో మనం వచ్చేసాం ఫైనల్లీ బ్యాక్ ఫ్రమ్ ద డే. సో పక్క స్ట్రీట్ తిరిగితే మా రూమ్ వచ్చేస్తుంది. అండ్ నేను వీడియో రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా. మళ్ళీ కలుసుకుందాం ఇంకో వ్లాగ్తో. బాయ్ బాయ్ ఎవ్రీవన్.